హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరి ఫిట్నెస్ డైరీస్. ఈరోజు నా కంటిన్యూ వర్కౌట్ సెషన్లో ఈరోజు డే 100. నేను లాస్ట్ నవంబర్ 20th బెంగళూరు మెట్రోలో అయితే జాబ్ జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి వర్కౌట్ని అప్పుడప్పుడు మధ్యలో ఏదో కొంచెం టైం మేనేజ్ చేసుకుంటూ వర్కౌట్ అయితే చేయడానికి ట్రై చేస్తూ ఉన్నా. బిఫోర్ దానికి అయితే ఒక 85 ఆర్ 80+ డేస్ వరకు అయితే కంటిన్యూగా వర్కౌట్ అయితే మంచిగానే నడిచింది. అది కూడా మన బిజీ ఎగ్జామ్స్ షెడ్యూల్స్, మెయిన్ ఎగ్జామ్స్ రావటం వాటి వల్ల కూడా కొంచెం మేనేజ్ అయితే చేశాను అప్పటికి. కానీ ఎప్పుడైతే నవంబర్ 28th ఇక్కడ జాబ్ అయితే జాయిన్ అయ్యానో, నాకు ఇక్కడ బెంగళూరు క్లైమేట్కి కానీ, జాబ్లో కానీ అండ్ అకామిడేషన్, ఫుడ్ వీటన్నిటికీ సెట్ చేసుకొని నాకు టైం మేనేజ్ చేసుకొని, అకామిడేషన్ కూడా మధ్యలో చాలా ప్రాబ్లం అయింది. అవన్నీ మేనేజ్ చేసుకుంటూ, ఎక్స్క్యూజెస్ అన్నీ బీట్ చేసుకుంటూ, వీటి మధ్యలో మళ్ళీ ఎగ్జామ్స్ కోసం మళ్ళీ ఆంధ్ర వెళ్ళటం, జర్నీలు ఇవన్నీ కొంచెం మేనేజ్ చేసుకోవటం వల్ల వర్కౌట్కి అయితే చాలా బ్రేక్లు అయితే పడ్డాయి. ఇప్పుడు కొంచెంగా సెట్ అయ్యానని అనిపిస్తుంది. డైట్ కూడా మనమే ప్లాన్ చేసుకుంటున్నాం, మనమే కుక్ చేసుకుంటూ వీలైనంతగా. అందుకే సరైన డైట్ కూడా మేనేజ్ చేయకే కొంచెం మజిల్ లాస్ అయినట్టు కూడా అనిపిస్తూ ఉంది. మనం మజిల్ లాస్ అంటే స్ట్రెంత్ ఉంటే చాలు, మనం మజిల్ మీద ఎప్పుడు అంత ఫోకస్ అయితే పెట్టలేదు. మనం స్ట్రెంత్ అయితే అదేవిధంగా మెయింటైన్ చేసినట్లయితే మజిల్ రికవర్ అవడానికి పెద్ద గ్యాప్ అయితే పట్టదు. బాడీ చాలా పార్ట్లు స్ట్రక్ అయిపోయిన ఫీలింగ్లో ఉంది. చాలా ఇంపార్టెంట్. ఈ 1 month గ్యాప్లో డిఫరెంట్ చిన్న ఇంజరీస్ వల్ల బాడీ ఫ్లెక్సిబుల్గా లేకపోవడం, అరే ఏంట్రా ఇది, ఇలా ఎక్స్క్యూజులు చెప్పుకుంటా టైం పాస్ అయిపోతే రోజులు గడిచిపోతాయి. ఏజ్ కూడా పెరిగిపోతాను, ఫిట్నెస్ కోల్పోతాను. ఏమండో ఇది విన్నారా? మనం రెగ్యులర్గా వర్కౌట్ చేసినట్లయితే బాడీ ఇంతే కలిసిపోయేది కాదు. బాడీ కొంచెం ఎక్కువ రెస్ట్ పొజిషన్కి వెళ్ళిపోయిందని అర్థమవుతుంది. మెట్రోలో జాయిన్ అవ్వకుండా మనం సంపాదించిన మజిల్ మొత్తం ఈ 3 monthsలో మజిల్ లాస్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఏనన్నా దుఃఖం వస్తుందా? మనసు తన్నుకుంటూ బాధ వచ్చేస్తుందా? ఏడ్చేనన్నా. నార్మల్ ఇంటే సిటప్స్, నార్మల్ సిటప్స్ కొడతాను.
ఈ మిలిటరీలో రెగ్యులర్గా చేయించే ఎలిజిబిలిటీ పుషప్స్, వీటిపైన తర్వాత మనం అడ్వాన్స్ లెవెల్ కూడా చేసుకోవచ్చు. ఈ సపోర్ట్తో చేస్తాం. నేను సపోర్ట్ లేకుండానే మ్యాక్సిమం ట్రై చేస్తాను. 30 వరకు కొట్టాను, ఇంకా కొట్టచ్చు. బట్ మనం మిగతా కూడా కంటిన్యూ చేయడం కోసం ఇవైతే కొంచెం తక్కువే కొట్టాను. ఏమండోయ్ ఇది విన్నారా? థర్డ్ సెట్కి బాడీ కొంచెం సపోర్ట్ చేసే పోస్టర్లో అయితే కొంచెం డిఫరెన్స్ అయితే వచ్చింది. ఇవి నేను రెగ్యులర్గా చేయకపోవటం వల్లే ఇంత అలసిపోవటం, కొంచెం టైర్డ్గా అనిపిస్తుంది. బట్ ఓకే, కొంచెం మనం రెగ్యులర్గా చేస్తే ఈజీగా అవుతుంది. నాకు తెలిసి ఇది చాలా హార్డ్ ఎక్సర్సైజ్. మన బాడీ మొత్తానికి, ఎంటైర్ బాడీకి కింద టో నుంచి హెడ్ వరకు కంప్లీట్ వర్కౌట్ అయితే అవుతుంది. అని చాలా మంచిది కూడా. మన బ్లడ్ సర్క్యులేషన్ని, బాడీలో జాయింట్స్ని, అన్నిటి మొబిలిటీని అన్నిటిని చాలా బాగా డెవలప్, హెల్తీగా ఉంచుతుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ స్టమక్ కింద అయితే ట్రై చేస్తా. Welcome to my party, we're just getting started. A life is a dream or a nightmare scarring. Hand me a 16. drink cause I think I'm going all in. Get me a shrink who can catch me when I'm falling. Cover up my scars, flip the handlebars, crashing in my car, wake up in a bar. I'll be a superstar, just on my avatar. This world is so bizarre, empty out the reservoir. Yeah, I'm taking 6 shots, yeah, straight to the face. And I wanna get lost, I'm sick of this place. Don't know how to stop when I'm feeling this way. So I'm taking 6 shots till I'm feeling okay. I think I'm going crazy, don't think I'll get home safe. So I'm taking 6 shots, all straight to the face. I'm taking 6 shots, are you coming with me? ఇప్పుడు డైమండ్ సిటప్స్. I'm taking 6 shots, yeah, straight to the face. And I wanna get lost, I'm sick of this place. Don't know how to stop when I'm feeling this way. So I'm taking 6 shots till I'm feeling okay. I think I'm going crazy, don't think I'll get home safe. So I'm taking 6 shots, all straight to the face. I'm taking 6 shots, are you coming with me? Sometimes you need to let loose, grab juice, get goose, tattoos, taboos, get screwed. Loosen up, buttercup, all those hate comments will never make you feel enough. We're all adequate graduates, heart full of calluses, but we know calculus. Damn, ain't that fabulous, can't wait to apply all those mathematicus. But we ఈరోజు చాలా రోజుల తర్వాత మంచిగా ఈరోజు అయితే కొంచెం బెటర్గా వర్కౌట్ చేశానన్న ఫీలింగ్ అయితే ఉంది. సండే కావటం వల్ల కొంచెం ఎక్కువ టైం కూడా నేను ఈరోజు వర్కౌట్కి అయితే ఇవ్వగలిగాను. అదేవిధంగా మధ్య నైట్ షిఫ్ట్లు కూడా అవటం వల్ల రెస్ట్ కూడా ఈరోజు కొంచెం బ్యాలెన్స్డ్గానే అనిపిస్తుంది. నైట్ షిఫ్ట్ మనకి పెద్ద మ్యాటర్ ఏం కాదు, అంతా ఆర్మీలో ఉన్నప్పుడు కూడా బాగానే మేనేజ్ చేసుకుంటూనే వచ్చాను. ఇక మీదట మిగతా షెడ్యూల్తో పాటు కొంచెం వర్కౌట్ని కూడా ఫోకస్ చేయడానికి అయితే కంప్లీట్గా ట్రై చేస్తాను. ఇప్పటివరకు ట్రై చేయలేదని కాదు, ఇప్పటివరకు కూడా ట్రై చేస్తూనే వచ్చాను. కాకపోతే డే అంతా ఎక్కడో ఒక బిజీ షెడ్యూల్ వల్ల, టైర్డ్నెస్ వల్ల, టైం మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల, లేదంటే నాకు టైం ఉన్నప్పుడు అది వర్కౌట్కి సూటబుల్ కాకపోవటం వల్ల వర్కౌట్ని అయితే స్కిప్ చేయాల్సి వచ్చింది. ఈ మధ్యలో మళ్ళీ చిన్న ఇన్సిడెంట్స్ వల్ల కొంచెం ఇంజురీస్ కూడా అయ్యి దానివల్ల కూడా నేను వర్కౌట్ని అయితే స్కిప్ చేయాల్సి వచ్చింది. ఎనీవే, బెటర్ హోప్ ఈ గ్యాప్లో నాకు సపోర్ట్ చేస్తూ నన్ను ఎక్కడో చోట మోటివేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, అది నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కానీ, నాతో ఉన్న ఫ్రెండ్స్, మన రిలేటివ్స్ ఎవరైనా కానీ, అందరికీ థ్యాంక్ యూ సో మచ్.
ఆఫ్టర్ 100 days వర్కౌట్ ఇన్ అన్డిసిప్లిన్డ్ మేనర్లో మన బాడీ కండిషన్ అయితే ఇది, బట్ స్ట్రెంగ్త్ ఈజ్ ఓకే. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. బెటర్. Chavanta coating, time is up, bad light, weather, you stupid. ఓకే, కొంచెం ట్రై చేయొచ్చు, ఇంకా ఏం బాగాలేదు. మన మోటో అదే, న్యాచురల్గానే బాడీని ఇంప్రూవ్ చేసుకొని న్యాచురల్గానే ఫిట్నెస్గా అండ్ బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్ని బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేసుకుంటే నేను ఈ వర్కౌట్ని అయితే స్టార్ట్ చేయబోయే ముందు నా మెయిన్ గోల్ కూడా అంత మస్క్యులర్గా లీన్ బాడీని మెయింటైన్ చేస్తూ అది కూడా కాదు. నాకు ఇష్టమే అలా బాడీని మస్క్యులర్గా అండ్ పార్ట్స్గా సంథింగ్ బాడీని బిల్డ్ చేయడం నాకు ఇంట్రెస్టే. బట్ అల్టిమేట్గా అది టెంపరీ రిజల్ట్స్ అని తెలిసిన తర్వాత కూడా అలాగే కంటిన్యూ చేయాలనుకోవటం, దానికోసం అవసరమైన అన్నెసెసరీ నీడ్స్ని బాడీకి ఇవ్వాలనుకోవటం నేనంత ప్రిఫరబుల్గా అనుకోను. ఎందుకంటే న్యాచురల్గా నేను ఆర్మీలో ఉండగానే చాలా స్ట్రెంత్ వర్కౌట్స్ అయితే చేశాను. అదేవిధంగా నా స్ట్రెంత్ని బిల్డ్ చేసుకొని మెయింటైన్ చేయడానికి నేను చేసే ఈ గ్రౌండ్ వర్కౌట్ చాలా ఎనఫ్. ఇంత గ్రౌండ్ వర్క్ చేసి నేను కొంచెం సప్లిమెంట్స్ అయితే తీసుకొని నా బాడీని ఈజీగా అయితే బిల్డ్ చేసుకోవచ్చు. బట్ అలాంటి ఛాన్స్ ఎప్పుడు ఉన్నా కానీ నేను ఎప్పుడు అలాగైతే ట్రై చేయలేదు. మనం ఇలాగే మన న్యాచురల్గా ఫిట్గా ఉంటూ మంచి హెల్తీ డైట్తో న్యాచురల్గా బాడీని అయితే హెల్తీ ఫిట్నెస్గా ఉంచుకోవడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.